ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూత్ అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దగా డిఎస్సి అనేటువంటి కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మెగా డిఎస్సి మోసం చేశారో, దగా చేశారో, ఏ విధంగా చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరైతే మరి ఈ డిఎస్సి ఎగ్జామ్లో పాల్గొన్నారో వారందరూ కూడా ఆవేదనకి వ్యక్తపరుస్తున్నారు. ఎందుచేతనంటే మేము మెరిట్ స్టూడెంట్లు, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని మానేసి మెరిట్ రాలేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. దీని మీద చాలా దగా జరిగిందని మరి చాలామంది కూడా సుమారుగా 3 లక్షల మంది మరి యొక్క డిఎస్సిలో పాల్గొంటే మరి 246 మంది పైగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఏం చేతనంటే ఇది చాలా మోసం జరిగింది, ఇది చాలా చేతులు మారినాయి, చాలా సొమ్ములు మారినాయి. మరి ఏ విధమైన అర్హత లేనటువంటి వాళ్ళు ఈవేళ డిఎస్సిలో ఉత్తీర్ణం అవడం జరిగింది. మేమెంతో మెరిట్ అయినటువంటి ఉత్తీర్ణ సాధించినా కూడా మాకు ఉద్యోగాలు రాలేదని వాళ్ళు చాలా ఆవేదన చేస్తుంటే మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వారు విన్నవించుకోవడం జరిగింది. మరి మాకు ఇవాళ పిలిపివ్వడం జరిగింది. యావత్ 175 నియోజకవర్గాలను కూడా యువత విద్యార్థి ఆధ్వర్యాల్లో మరి వాళ్ళ ఇక్కడ ఎవరైతే దగా పడ్డారో వారి యొక్క నిరుద్యోగుల తరపున మరి పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది లేదు. ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు, అది లేదు. అలాగని మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, అది లేదు. మొత్తం సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయిందని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. మరి ఏం చేస్తానంటే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి మా ప్రభుత్వం టైంలో సుమారుగా సచివాలయ ఉద్యోగాలు నియామకం జరిగితే ఎక్కడా కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది నియామకాలు అనేది జరిగింది. ఎక్కడా కూడా మరి చంద్రబాబు నాయుడు వారి కూటమి నాయకులు వారి ఇంట్లో మరి ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగ నియామకాలు జరిగినాయో ఆ ఉద్యోగ నియామకాలు వారి కార్యాలయాల్లోనూ వారి ఇంట్లోనూ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు వారిని సూచించి ఎవరైతే మరి మెరిట్లో రాలేనటువంటి విద్యార్థులు మీరు రికమెండ్ చేసి లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారో వారికి నియామకాల పత్రాలు ఇచ్చి మేము మీకు సహకరించామని వారికి ఆ విధంగా మరి కృతజ్ఞతలు వారికి ధన్యవాదములు తెలియజేసుకుని చెప్పిన విధంగా ఉన్నారు. ఇంచేతనంటే మోసం జరిగింది కాబట్టి వాళ్ళు సరైనటువంటి విధానంలో డిఎస్సి జరగలేదు కాబట్టి వారి పార్టీ కార్యాలయాల్లో నియామక పత్రాలు ఇచ్చారని ఇది యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలని, నిరుద్యోగ యువత అంతా కూడా గమనించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.